ఇంకా ఎవరైనా సరే ఎదిగి రావాలంటే ఒక స్థితిలోకి, ఉన్నత స్థితిలోకి రావడానికి తప్పకుండా ఆ కుటుంబ సభ్యుల కాంట్రిబ్యూషన్, ఏమంటారు, సహాయ సహకారాలు అనేటటువంటివి ఉంటాయి. ఇది వాస్తవం, సత్యం. ఏ కుటుంబంలో అయినా సరే వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా చదువుకునే వాడికి అందరూ కలిసి సహకరించడం కుటుంబాల్లో చూస్తాం. చాలా మంది గురించి చదివాను నేను. మరి ఒక సాహితీవేత్తగా ఎదగడానికి, ఒక కళాకారుడిగా ఎదగడానికి కుటుంబం కలిసి రావడం చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా ఈ పాట బాగా పాపులర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందే ప్రశాంత్ గారు చెప్తూ యువత పెడదోరలు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అమ్మ గురించి మనం గొప్పగానే చెప్పుకుంటాం, అమ్మను అందరం ప్రేమిస్తామని మరి అనుకుంటున్నాం. కానీ మనమే చూస్తున్నాం, కొందరు తల్లుల ఎడల విపరీతంగా ప్రవర్తించడం, కొట్టడం, వారి ఆలన పాలన చూడకపోవడం, అవసరమైతే వారికి కావాల్సినటువంటి అవసరాల కోసం, డబ్బు కోసం తల్లిదండ్రులని అతమారుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి పాటలు చాలా అవసరం. సమాజంలో కొంతైనా మార్పు తప్పకుండా వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర క్లిక్ అవుతుంది మనిషికి. అవును కదా, నేను మా అమ్మను, నాన్నను, నా బంధువర్గాన్ని నేను మంచిగా చూడాలి కదా, నా బాధ్యత కదా అనేటటువంటి ఆలోచనలను తెచ్చే విధంగా చక్కటి పాట రూపొందించారు. కేవలం మనుషులమైనటువంటి మనమే కాదు, ఒక స్టాంజాలో ఏం చెప్తాడంటే, కోడిని చూపించారు చూడండి, కోడి పిల్లలు, ఆవు, దూడ, ఇవి చూపించారు కదా, అవి చాలా మనల్ని ఆలోచింపజేస్తాయి తప్పకుండా. కోడి పిల్లల తల్లి రెక్కలతో కమ్ముకొను, కోడి పిల్లల తల్లి రెక్కలతో కమ్ముకొను. తల్లి తన బిడ్డని ఎంత విధంగా దగ్గర తీసుకుని చూస్తాం. పాటలో మొత్తంగా చూసినప్పుడు చాలా చక్కగా మరి తల్లి బిడ్డకు చేసినటువంటి పరిచర్య పెంపకంలో తెలిపేటటువంటి నీతి, నేర్పేటటువంటి నీతి, ఏది చేయాలి ఏది చేయకూడదు ఇవన్నీ చెప్తూ మరి కేవలం మనమే కాదు, అలసట ఎరగదు తల్లి అన్నాడు. తర్వాత ఇవన్నీ అయినాక కూడా నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, కోడి పిల్లల తల్లి రెక్కలతో కమ్ముకొను. అంటే కోడి కూడా తన పిల్లల్ని గద్ద వచ్చినప్పుడు ఏం చేస్తుంది, పిల్లల్ని తన రెక్కల కింద కమ్ముకుంటుంది. అంటే మన అమ్మ కూడా అట్లా మనల్ని కాపాడుతూ ఉంటుంది ప్రతి సందర్భంలో. మరి ఇక్కడ ఇంకేమంటాడు, లేగదూడ కానరాక తల్లి ఆవు తల్లడిల్లు. చూస్తుంటాం మనం, ఆ ఆవు తన లేగదూడ కనిపించకపోతే అరుసుకుంటూ పిలవడం మనం చూస్తాం. వాటికి భాష ఉంది, మరి వాటి భాషలో అవి పిలుస్తూ ఉంటాయి. ఏ జీవి తల్లి అయినా బిడ్డ మేలు కోరురా, ఏ జీవి తల్లి అయినా సరే బిడ్డ మేలు కోరుతుంది. కాబట్టి ఈ చక్కని పాట బాగా పాపులర్ కావాలని మరి ఈ వీడియో తెచ్చినందుకు బాలుని, వారి తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా చిన్న చెల్లె బుజ్జి, మాణిక్యంలను అభినందిస్తూ మరి శ్రీనివాస్, ఇంకొకైనా అమ్మ జ్యోతి, వీరిని కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను. ఒక కుటుంబం నిలబడ్డం, కుటుంబం ఒక సాహితీవేత్తగా, ఒక కళాకారుడిగా ఎదగడానికి ఒక కుటుంబ సభ్యునికి ఈ విధంగా సహకరించడం చాలా గొప్పది. బహుశా నేను మొదటిసారి ఈ రకంగా చూస్తున్నాను. ఎవరో చేస్తూ ఉంటారు, కానీ కుటుంబం మనం నిలబడి ఆ పాటను వీడియో తీసుకురావడం నేను
అభినందిస్తూ ఈ పాటను బాగా పాపులర్ చేయడానికి మనం అందరం కూడా సహకరిద్దాం అని తెలుపుతూ సెలవు.